హాయ్ అండి, అందరూ బాగున్నారా? మామిడికాయ చారు ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. కుక్కర్ తీసుకుని దాంట్లో 2 మామిడికాయలు పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారండి ఎలా కుక్ అయ్యిందో? ఇలా అయిన దానిపైన పొట్టు తీసి దాన్ని జ్యూస్ తీయాలి. అదేవిధంగా అంతలోపు పచ్చిమిర్చి, అదేవిధంగా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మామిడికాయను అనేది దాంట్లో ఉన్న జ్యూస్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పుల్లదనాన్ని టేస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ వచ్చేంత వరకు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రసాన్ని తీసి ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా తీసుకున్న మామిడికాయ రసంలో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అదేవిధంగా పోపు దినుసులను కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అదేవిధంగా కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి. 4-5 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆ మిశ్రమాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా పాన్లో వేసి ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చారులో వేసుకున్నాం కదండి. ఇలా పువ్వు సిద్ధమైన తర్వాత మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న చారులో వేసి మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మగ్గనివ్వాలి. ఇలా చేశారనుకోండి చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇలా మామిడికాయతో చేసుకొని తినండి, ఎంత బాగుంటుందంటే ఎమ్మీగా టేస్టీగా మీరైతే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మామిడికాయ చింతపులుసు